అవి మీకు నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతారని వారితో చెప్పిన. చూసారండి, అంటే మనం ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుతామో అవి పొందుకున్నామని నమ్మాలి. అప్పుడే నీ జీవితంలో ఆ కార్యం జరుగుద్ది. దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. నువ్వు కూడా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడని సంతోషంగా దేవుణ్ణి మహిమపరుస్తావు. అన్నీ ఏం చేయాలంటే మనం నమ్మాలి. మరి ఈ యొక్క విశ్వాసం ద్వారా అబ్రహాముకి ఎంత శోధన వచ్చిందో తెలుసండి. చూడండి, మరి ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో హెబ్రీ 11 మరి 12 చూడండి. 11 హెబ్రీ 11 వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతులుండిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచుతున్నారు కాగా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకు బలిగా అర్పించెను. చూసారా, విశ్వాసం ద్వారా అబ్రహాము ఏం చేశాడంటే శోధింపబడ్డాడు. అంటే ఈయన నన్ను నమ్మేడు. అది అంటే ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నాడు, నన్ను ఎంతవరకు నమ్మేడు చూద్దామని చెప్పేసి దేవుడు మరి ఆ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఎలాగా అంటే చూడండి, ఆ పైన ఉంటుంది 11 12 అనుకోండి. 11 12 అందుచేత దేవుడు దేనికి శిల్పి నిర్మాణముడై ఉన్నాడు. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమున్నది లెక్కింప సంఖ్యలు కానీ ఇసుక వలెనని సంసారం కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను చదువుతాను 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించిన దైవను గర్భము ధరించడానికి శక్తి పొందెను. చూసారండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే. అబ్రహాము గారి యొక్క భార్య శారా, ఆమె ముసలితనం వచ్చింది. అంటే ఎంత 78-80 సంవత్సరాలు అనుకోండి. ఆ 80 సంవత్సరాల్లో మరి పిల్లలు కంటారంటే ఈ శరీరం మొదలుపడిపోయింది. ఇంకా పిల్లల్ని కంటానికి కూడా ఛాన్స్ లేదు. అయినా సరే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మరి విశ్వాసమును బట్టి ఏమన్నారండి మనకి? అదండి విశ్వాసం. ఇప్పుడు పాస్ గారు వచ్చి అమ్మ దేవుడికి 1 కోటి రూపాయలు చేస్తున్నాడు అనేసి ప్రార్థన చేశాను అనుకో, నిజంగా 1 కోటి రూపాయలు మనకు వస్తాయని నమ్మాలి. కానీ ఆ పాస్ గారు ప్రార్థన చేసే 1 కోటి రూపాయలు మనకి ఏమొస్తాయి అని అనుకోకూడదు. అంటే విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలంటే నమ్మాలి. నమ్ముట దేవుడినైతే నమ్మడానికి సమస్తం సాధ్యపరిచే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి అందుకని శారయ్య
మరి నమ్మింది, అబ్రహాము కూడా నమ్మాడు. దాన్ని బట్టి మరి వారికి ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు. అయితే కుమారుడు ఇచ్చాడు బాగానే ఉంది, మళ్ళా దేవుడు ఇంకో శోధన పెడుతున్నాడు అక్కడ. ఏమని ఆ వాక్యం చదవమ్మా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంగా అంగీకరించునో ఇస్సాకు వలనైనది ఈ సంతానం కనబడును. చాలా దేవుడి స్తోత్రం. అంటే దేవుడు ఇచ్చే వాగ్దానం మనం ఏం చేయాలంటే సంతోషంగా అంగీకరించాలి. అంగీకరిస్తే దానివల్ల నీకు ఫలితం ఉంటుంది. అందుకని దేవుడు అక్కడ చెప్తున్నాడు, ఏకైక కుమారుడిని నీకున్న కలిగి ఉన్న ఏకైక కుమారుడు నాకు బలిగా ఇచ్చామంటాడు దేవుడు. ఏంటి లేక పుట్టాడండి. లేక పుట్టినప్పుడు మరి అతన్ని మనం ఎలా చూసుకుంటామండి? మరి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఎలా చూసుకుంటాం? ఎక్కువ గారాబంగా ప్రేమగా చూసుకుంటాం. మరి మాకు లేక ఒక కుమార్తె పుట్టింది. ఆమె దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా పుట్టిందంట. అయితే మరి ఆ కుమార్తెని దేవుడు ఇచ్చేయమంటే ఏం చేయాలి? సంతోషంగా ఇచ్చేయాలి. కానీ దేవా నువ్వు ఇంత స్వార్థపరుడైన ప్రభువా, లేకలేక కుమారుడిని మరి ఇచ్చేయమంటావా అని చెప్పేసి మనము చదువుకోకూడదు. దేవుని మీద ఆ కుమార్తెని ఇచ్చేయాలి. అలాగే అబ్రహాము చేసాడు, ఆ కుమారుడిని బలిగా ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ తీసుకెళ్ళి మరి ఆ మోయ పర్వతం మీద మరి కట్టెలు పేర్చాడు. తర్వాత మరి అక్కడ కాల్సిన అన్ని కూడా చేశాడు. ఆఖరికి ఇస్సాకు మరి చేతులు అంటే వెనక్కి కట్టేసాడు, తాత ఎక్కువ తీసి దాని మీద పడుకోబెట్టాడు. కానీ ఇస్సాకు చూశాడండి, తండ్రి కంటే చాలా విశ్వాసం కలిగినాడు ఇస్సాకు. ఒక్క మాట అడగలేదు, నాయన నన్ను ఎందుకు ఇలా పడుకోబెట్టావు, నాకు బలిగా ఇస్తావా అని ఏమాత్రం కూడా అడగలేదు. అయితే యెహోవా చూసుకున్నసి ఎప్పుడైతే అక్కడ అబ్రహాం అన్నాడో, నిజంగా దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ గొప్ప కార్యం జరిగింది. అయితే ఆ చిన్నవాడి మీద అబ్రహాము కత్తి మరి ఎప్పుడైతే ఎత్తాడో వేయగానే దేవుడు అబ్రహాము ఆగు, నీకు కలిగిన ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించడానికి ఏమాత్రం కూడా నువ్వు వెనదీయలేదు అని చెప్పేసి ఆ పొదలో ఉన్న ఆ యొక్క లేడి పిల్లలు తెగి పిల్లలు తీసుకొచ్చి నాకు బలిగించమన్నప్పుడు పుట్టేడు పుట్టేడు మరి ఆ పుట్టేడు బలిగేస్తారు. అయితే ఆ రీతిగా అబ్రహాంని మరి శోధించినప్పుడు అబ్రహాము ఆ శోధనకు నిలబడ్డాడండి. అంతేగాని శోధన వచ్చిందని చెప్పి కృంగపోలేదు, మరి జారిపోలేదు, పడిపోలేదు, లేకపోతే దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోలేదు. అంటే దేవునికి తగినట్టుగా అబ్రహాం జీవించాడు. అందుకనే ఈ రోజున అనేకుడికి తండ్రిగా ఉన్నారు అబ్రహాం గారు. అలాగే మన జీవితంలో కూడా మరి ఏ సమస్య వచ్చినా మనం పడిపోకూడదండి, ఉరిగిపోకూడదు, మరి నీరసించిపోకూడదు. దేవా నాకు ఈ బాధ ఇచ్చావా అని దేవుని ప్రశ్నించకూడదు. మనం అసలు ప్రశ్నించడానికి మనకి ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. దాన్ని తప్పించి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయడమే మన వంతు. అప్పుడు దేవుడు దాన్ని తప్పిస్తాడు. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాలండి. అంటే దేవునికి లోబడటం, దేవుని ప్రేమించడం, దేవుని యొక్క మాటలు మనం మరి శిరస్స వహించడం మనము నేర్చుకోవాలి. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మనకి శోధన వచ్చినప్పుడు మనము మరి పడిపోకుండా జారిపోకుండా దేవుని మహిమపరచాలి. మరి ఆఖరిగా మరి టైం అయిపోతుంది. మార్కు సువార్త 11:24 చూడండి. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అదే అండి, మనము ప్రార్థన చేసినప్పుడు అయినవన్నీ కూడా